ఈ వీడియోలో మోషన్ ఇన్ ఏ ప్లేన్ చాప్టర్ నుంచి వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ రెండింటిని డిస్కస్ చేద్దాం. ఓకే, క్వశ్చన్ 2 ఫోర్సెస్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 3 and 5 యూనిట్స్, అంటే 2 ఫోర్సెస్ యొక్క మ్యాగ్నిట్యూడ్స్ 3 and 5 ఇచ్చాడు. ఓకే, అండ్ 60 degrees విత్ ఈచ్ అదర్, అంటే ఆ రెండు ఫోర్స్ల మధ్య ఎంత ఉంది, 60 degrees ఉంది యాంగిల్. వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దేర్ రిజల్టెంట్? సో రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే రిజల్టెంట్ ఫోర్స్ ఎంత అని మీనింగ్. రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవడం అంటే రిజల్టెంట్ ఫోర్స్ కనుక్కోవడం ఏంటి. ఓకే, అసలు ఇక్కడ ఏంటి మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటిది మనకు తెలుసు. వెక్టార్ అంటే మనకు మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు ఉంటాయి. ఓకేనా, సో మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి వెక్టార్కి, స్కేలార్కి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ అని డైరెక్షన్ ఉంటుంది తెలుసు. ఓకేనా, ఇక్కడ ఫోర్స్ అనేది కూడా వెక్టారే. ఓకేనా, వెక్టార్కి ఫోర్స్ అని కూడా వెక్టార్ కాబట్టి దీనికి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. ఓకే, సో ఈ ఫోర్స్ అనేది ఇది మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ ఉందంటే అది లైన్ అని కూడా అనొచ్చు కదా. ఓకే, సో 2 ఫోర్సెస్ మ్యాగ్నిట్యూడ్స్ ఇచ్చాడు. ఓకేనా, మ్యాగ్నిట్యూడ్ అంటే సర్టెన్ లెంత్ ఉన్న లైన్స్ అన్నట్టు. ఆ లైన్స్ 60 degrees ఈచ్ అదర్, అంటే యాంగిల్ కూడా మేక్ చేసి చెప్పింది కదా. సో 2 వెక్టార్స్ అంటే 2 లైన్స్ అన్నట్టు, 2 లైన్స్ వాటి మధ్య యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది కదా. సో ఆ యాంగిల్ ఇచ్చాడు. అయితే ఏంది మనకు రిజల్టెంట్ అని కనుక్కొని చెప్పాడు. అంటే ఏంటి అసలు రిజల్టెంట్ అనేది వెక్టార్లో. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను పి అనే వెక్టర్ ఇలా తీసుకున్నాను, క్యూ అనే వెక్టర్ తీసుకున్నాడు. వాడి ఇంత 3, 5 యూనిట్ కాబట్టి ఎక్కడ ఉందంటే ఈ 3 యూనిట్స్ కాబట్టి తక్కువ తీసుకున్నాను, 5 యూనిట్స్ కాబట్టి ఎక్కువ తీసుకున్నాను. ఫోర్సెస్ని జస్ట్ ఎఫ్ అని M2 అని రిప్రజెంట్ చేయొచ్చు, లేదా PQ అని కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడు ఇది ఫోర్స్ 1, ఇది ఫోర్స్ 2 అనుకున్నాం, PQలతో రిప్రజెంట్ చేస్తాను. ఇది 3 యూనిట్స్, 5 యూనిట్స్. ఇప్పుడు దీనికి ఏమంటున్నాడు, ఈ 2 ఫోర్స్లకి రిజల్టెంట్ ఫ్యాక్టర్ అడిగాడు. దీన్ని ప్యారలగ్రామ్ రూల్ ఉపయోగించి మనం రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఏ రూలు? ప్యారలగ్రామ్ రూల్ ఉంటుంది. ఆ రూల్ నుంచి మనకు ప్యారలగ్రామ్ రూల్ నుంచి మనకు ఫార్ములా అనేది ఇది వస్తుంది. ఓకేనా, అసలు ప్యారలగ్రామ్ రూల్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ 2 ఫ్యాక్టర్స్ ఇచ్చాడు, దీని రిజల్టెంట్ అడిగాడు కదా. సో ఫస్ట్ దీన్ని ఒక ప్యారలగ్రామ్ లెక్క ఫామ్ చేయాలి. ఎట్లా? ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఈ లెంత్ ఉంది కదా 5 యూనిట్స్, దీన్ని ఎగ్జాక్ట్గా ఈ 3 యూనిట్స్ ఉంది కదా, ఈ టాప్ నుంచి ఎగ్జాక్ట్గా ఈ డైరెక్షన్లోనే 5 యూనిట్స్ డ్రా చేయాలా, సేమ్ డైరెక్షన్లో 5 యూనిట్స్ డ్రా చేయాలి. నెక్స్ట్ ఇది ఉంది కదా, ఈ డైరెక్షన్లో 3 మ్యాగ్నిట్యూడ్ ఉంది కదా, సేమ్ దీని ఎండ్ నుంచి. ఓకేనా, 5 యూనిట్స్ ఉంది కదా ఇంకో ఫోర్స్, ఆ ఫోర్స్ ఎండ్ పాయింట్ నుంచి ఎగ్జాక్ట్గా దీనికి ప్యారలల్గా మళ్ళీ 3 యూనిట్స్తో డ్రా చేయాలి. ఎప్పుడైతే ఈ 2 డ్రా చేసాం కదా, ఇది పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్య ఉన్న డిస్టెన్స్, ఇది మ్యాగ్నిట్యూడే మనకు కావాల్సిన రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్. సో దానికి మనకు ఫార్ములా ఉంటుంది. ఓకేనా, ఇది ఇప్పుడు ప్యారలగ్రామ్ ఫామ్ అయింది కదా, ప్యారలగ్రామ్లో ఈ డిస్టెన్స్ని రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ అంట. సో దానికి ఫార్ములా ఏంటంటే ఇప్పుడు ఏంది, ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఇది తీటా కదా యాంగిల్. సో ఇలా ప్యారలగ్రామ్ ఫామ్ చేసిన తర్వాత ఇది P, ఇది Q, ఇది R, ఇక్కడ యాంగిల్ తీటా ఒకటే ఎందుకు మనకి ఏంది, పీకి క్యూకి మధ్య యాంగిల్ తీటా కదా. మరి ఇది Q, ఇది P కదా, వీటి మధ్య యాంగిల్ తీటానే కదా. సో మనం ఇక్కడ కూడా తీసుకోవచ్చు యాంగిల్. కాబట్టి సింపుల్గా ఏంటంటే ఈ రిజల్టెంట్ R కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే, సో ఈ 2 మ్యాగ్నిట్యూడ్స్ ఈ తీటాన్ని ఉపయోగించుకొని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎట్లా ఫార్ములా? ఇది √P² + Q² + 2PQ cos θ. అది గుర్తుంచుకోండి ఫార్ములా. రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా P² + Q² + 2PQ cos θ. 2 సేమ్ డైరెక్షన్లో ఉంటే అది. ఓకేనా, ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుందమ్మా, అవి నేను తర్వాత చూసుకోవచ్చు. ఓకేనా, ఇది ఫార్ములా, రిజల్టెంట్ ఫార్ములా P² + Q² = 2PQ cos θ. ఇది ఫార్ములా వాడి దీంట్లో సపరేట్ చేసుకుంటే సరిపోతుంది. సో కాబట్టి ఇక్కడ ఫోర్స్ అనేది ఇక్కడ వెక్టర్ కదా. సో వెక్టర్ ఇది ఫస్ట్ ఫోర్స్ని మనం P అనుకున్నాం, సెకండ్ ఫోర్స్ని యూనిట్స్ని Q అనుకున్నాం. యాంగిల్ ఇచ్చిన యాంగిల్ θ 60 degrees. సో మనకు తెలిసి ఫార్ములా ఏంది, రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా ఏంటిది, √P² + Q² + 2PQ cos θ. ఇందులో cos θ కావాలి కదా, θ 60 ఇచ్చిండు, cos θ మనం కనుక్కోవచ్చు కదా, cos 60 1/2. ఇప్పుడు మనం cos θ దగ్గర 1/2 పెట్టుకోవచ్చు, లేకపోతే ఇక్కడనే డైరెక్ట్గా θ వాల్యూ ఇక్కడ సపరేట్ చేసుకోవచ్చు 60 అని. ఓకే, ఇప్పుడు నువ్వు P వాల్యూ దగ్గర 3 సపరేట్ చేసుకోవాలా, Q వాల్యూ దగ్గర 5 సపరేట్ చేసుకోవాలా, cos θ దగ్గర 1/2 సపరేట్ చేసుకోవాలా. ఇది మనం సింప్లిఫై చేసుకుంటే మనకు కావాల్సినంటే ఆన్సర్ వస్తుంది. సేమ్ సెకండ్ ప్రాబ్లం కూడా అదే, కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ యాంగిల్ ఇచ్చిండు కదా, రెండు ఫోర్స్ మధ్య, 2 ఫోర్స్ అన్న వెక్టార్సే, ఇక్కడ డైరెక్ట్ వెక్టార్సే అన్నాడు. 2 రైట్ యాంగిల్ వెక్టార్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 7, 24, అంటే ఒకటి P ఒకటి Q తీసుకున్నాం. ఇక్కడ మనకి యాంగిల్ కావాలి ఖచ్చితంగా, అట్లయితేనే ఈ ఫార్ములాలో యాంగిల్ ఇంపార్టెంట్. బట్ ఇక్కడ ఏమంటాడు, 2 రైట్ యాంగిల్డ్ వెక్టార్స్ అన్నాడు. అంటే ఏంటంటే ఆ 2 వెక్టార్స్ మధ్య యాంగిల్ అంతా 90 degrees అని మీనింగ్. అంటే θ వాల్యూ అంతా, రైట్ యాంగిల్ అంటేనే θ వాల్యూ 90 degrees తీసుకోవాలి. ఈ నుంచి ముందు cos θ ఇక్కడ అవసరం ఉంది కాబట్టి cos 90 కనుక్కుంటాం, 0 వస్తుంది. ఇక మనకు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ మనకు తెలుసు కదా. సో ఇది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ ఫార్ములా R = ఈ ఫార్ములానే వాడతాం. సో P దగ్గర ఈ వాల్యూ, Q దగ్గర 24. ఇప్పుడు cos 90 వాల్యూ 0 కదా,
ఆ జీరో ఇక్కడ రాసాం అనుకోండి, 2pq ఇంటూ జీరో ఏమవుతుంది 0. ఓకేనా, దేర్ ఫర్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. యాక్చువల్ చెప్పాలంటే 90 డిగ్రీస్ కాబట్టి రెండు వెక్టర్స్ మధ్య 90 డిగ్రీస్ అనుకో, చూడమ్మా అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది అన్నట్టు. సింపుల్గా మనం రిజల్టెంట్ కనుక కనుక్కుంటే హైపోటెన్యూస్ వాల్యూనే అది. సింపుల్గా చూడండి, ఇక్కడ దీని పీకి ప్యారలల్గా ఒకటి డ్రా చేశాను ఇక్కడ కవర్ ఎండ్ నుంచి. నెక్స్ట్ దీని ఎండ్ నుంచి దీనికి ప్యారల్గా డ్రా చేశాను. ఓకేనా, ఇది 24 లెంత్. ఇప్పుడు ఇక్కడ మీట్ అయిన పాయింట్కి ఇది యాడ్ చేయండి. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఇది పీ వాల్యూ, ఇది క్యూ వాల్యూ అనుకుంటాం కదా. ఇది 90 డిగ్రీస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాలే, అందుకనే రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ కదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి హైపోటెన్యూస్ కావాలంటే అదే వచ్చింది ఇక్కడ 90 డిగ్రీస్. కాబట్టి 90 కాకపోతే ఇది ఫార్ములా వాడాలి వెక్టర్స్లో. సో ఈ